నమస్కారం. ఈస్టర్ పండుగ శుభాకాంక్షలతో సిటీ వార్తలకు స్వాగతం. పాపుల కోసం సిలువనెక్కిన యేసు ప్రభు పునరుత్థానం చెందిన పవిత్రమైన ఈస్టర్ పండుగ సందర్భంగా క్రైస్తవ సోదరులకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈస్టర్ పండగ ప్రేమ, విశ్వాసం, నమ్మకం లాంటి పవిత్ర భావనలను పాదుగొలిపే పవిత్ర దినమని సీఎం చంద్రబాబు అన్నారు. పాప ప్రక్షాళన కోసం క్రీస్తు చేసిన త్యాగం మనకు ఆదర్శం కావాలన్నారు. ఆయన చూపిన శాంతి మార్గంలో నడుస్తూ మీరు మీ కుటుంబ సభ్యులు కలకాలం ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు. దేశంలో హరిత విప్లవం తెచ్చిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్ కొనియాడారు. విజ్ఞాన మందిరం కూడలిలోని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు గల్లా మాధవి, నసీర్ అహ్మద్, కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, డిఆర్ఓ కాజావలి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ స్వాతంత్ర్య సమరయోధుడు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. 30 సంవత్సరాల పాటు వివిధ శాఖ మంత్రిగా పనిచేస్తూ తనదైన ముద్ర వేశారని చెప్పారు. దేశ సార్వభౌమాధికారంలో బాబు జగజ్జీవన్ రావు ఒక మూల స్తంభం అని కలెక్టర్ సాయికాంత్ వర్మ వెల్లడించారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి చరిత్రలోకి వెళ్తే ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏ మినిస్ట్రీ ఇస్తే ఆ మినిస్ట్రీలో ఆయన యొక్క ప్రతిభను కనపరుస్తూ భారతదేశానికి అందించిన అశేష సేవని గుర్తించుకుంటూ ఈరోజు అందరం కూడా ఈక్వాలిటీ డేగా మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటు నాయకులు, అధికారులే కాకుండా భావితర భవిష్యత్తు కోసం ఈ యొక్క జయంతులు, వర్ధంతులు ఇలాంటి మహనీయులవి జరుపుకోవాలి. వారిని ఉద్దేశించిన ఎలక్ట్యూషన్స్ కానివ్వండి, ఎస్సే రైటింగ్ కాంపిటీషన్స్ కానివ్వండి ప్రతి స్కూల్లో ముందు రోజే నిర్వహించాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఈరోజు భారతదేశ పునాదుల్లో ఒకటిగా నిలిచినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు యువత ముఖ్యంగా పట్టుదల, క్రమశిక్షణ, అలాగే సమానత్వం కోసం నిరంతరం పనిచేసినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారు ఒక పక్కన డిఫెన్స్ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని భారతదేశంలో తీసుకుని వచ్చి ఈరోజు భారతదేశం అన్నదాతగా ముందుకు సాగేటువంటి విధంగా ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి చొరవ. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఘనంగా జరిగాయి. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో జరిగిన జయంతి కార్యక్రమానికి కలెక్టర్ సాయికాంత్ వర్మ, కమిషనర్ కె మయూర్ అశోక్, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, పప్పుల దేవదాసు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమతావాది బాబు జగజ్జీవన్ రావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వర్మ మాట్లాడుతూ దళిత కుటుంబంలో పుట్టిన బాబు జగజ్జీవన్ రావు జాతి వివక్షకు గురయ్యారని తెలిపారు. సమాజంలో అన్యాయం జరుగుతూ ఉంటే ప్రశ్నించాలనే భావన ఆయనకు చిన్నతనం నుంచే ఉందని గుర్తు చేశారు. ఆయన వేసిన పునాదిలే దేశానికి మూలస్తంభంలా నిలిచిందని కలెక్టర్ సాయికాంత్ వర్మ కొనియాడారు. ఆనాడు ప్రజలను ఆకలి చావుల నుంచి కాపాడేందుకు హరిత విప్లవం తెచ్చారని అన్నారు. నేడు ప్రతి ఒక్కరూ ఆయన విలువను కాపాడాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోళ్ల అరుణ్ కుమార్, సురేష్ మాదిగ, సముద్రాల చిన్నకోటేశ్వరరావు, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. పనిలో మన బాబు జగజ్జీవన్ రామ్ గారి లీడర్షిప్ చాలా చాలా కీలకం. సో ఇలాంటి హీఈస్ నాట్ ఓన్లీ ఛాంపియన్ ఆఫ్ సోషల్ జస్టిస్ బట్ హీఈస్ ఆల్సో అ వెరీ స్ట్రాంగ్ నేషన్ బిల్డర్. ఇలాంటి ఒక గొప్ప వ్యక్తి జీవితం గురించి చదివినప్పుడు ఆయన పాటించిన విలువలు మనం అందరం కూడా గుర్తు చేసుకొని మనం చేసే ప్రతిరోజు మనం ఏ పని చేసినా ఈ విలువల్ని మనం గుర్తుపెట్టుకొని ఈ విలువల ప్రకారం మనం నడుచుకుంటే ఆనాడు ఇలాంటి గొప్ప గొప్ప నేతలు మనకు చూపించిన మార్గంలో మన భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళి మనం ప్రపంచంలోనే నంబర్ 1 స్థానానికి చేరగలుగుతామని తెలియజేస్తున్నాను. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే ఒక దళితుడు ప్రధాని కాలేకపోయాడన్నటువంటి బాధ మాత్రం ఈ దేశంలో దళిత వర్గంలో మిగిలిపోయింది. మళ్ళీ తిరిగి అంతటి గొప్ప వ్యక్తి ఎప్పుడైనా రాగలడంటే మరి ఇంకా కొన్ని జన్మలు పోవాలి, మేము చూడలేము. రెండోది, నాకు తెలిసినంత వరకు కూడా నేను సుమారు ఇదే హాల్లో బాబు జగజ్జీవన్ జయంతి కానీ, అంబేద్కర్ జయంతి కానీ 25 సంవత్సరాల నుంచి వరుసగా నేను పాల్గొంటూ వస్తున్నాను. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బాబు జగజ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా బాబు జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు, సీనియర్ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, పార్టీ శ్రేణులు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సుధీర్ బాబు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశానికి వన్నె తెచ్చిన మహనీయులని కొనియాడారు. పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడ్డారని అన్నారు. ఆయన ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ఆదర్శంగా తీసుకుని పనిచేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వారు చెప్పి తద్వారా ఆ సీట్ని కాన్పూర్లో ఇప్పించడం జరిగింది. ఆ విధంగా కామన్ మ్యాన్ ఎవరైనా అతని కాన్స్టిట్యూన్సీలో జనం మొత్తం వచ్చి అక్కడ భోంచేసి మధ్యాహ్నం పూట భోజనం చేస్తాం, రాత్రిపూట వీలుంటేది వెళ్ళిపోవడం, లేదా అక్కడ పడకలేసి అనేక మందికి అనేక రకాలుగా సేవలు అందించి నిస్వార్థంగా నీతి నిజాయితీతో ఈ దేశ కీర్తిని, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుని మరి చూపించిన మహనీయులు, మహానుభావులు, వారిని స్మరించుకుంటాం మరి ముందు తరాలకి అవసరం అని చెప్పి మనం చేసుకుంటూ బాబు జగజ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నేతలు పలువురు మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ దేశంలోనే అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ఎన్నో పోరాటాలు చేశారని అన్నారు. సమాజంలో అంటరానితనం నిర్మూలనకు ఆయన ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. పలు శాఖల మంత్రిగా సమర్థవంతంగా పనిచేశారని అన్నారు. ఆయన సూచించిన మార్గంలోనే ప్రతి ఒక్కరూ నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గోల్డ్ అరుణ్ కుమార్, సురేష్ మాదిగ, నల్లపు నీలాంబరం, సుధీర్ మాదిగ, సముద్రాల చినకోటేశ్వరరావు, ఇతర దళిత నాయకులు పాల్గొన్నారు. మరి తొలగిపోవాలి, ముఖ్యంగా మహిళలకి రిజర్వేషన్ శాతం పెంచడం కానీ, అదేవిధంగా ఇలా ఏదైతే రేపు నియోజకవర్గాల పునర్విభజన కావచ్చు, పార్లమెంట్లో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ స్థానాలు పెరిగే దాంట్లో కూడా ఒక ఉత్తర దేశానికి దక్షిణ భారతదేశానికి సమన్యాయం జరగాలి. మరి అందరికీ కూడా సమన్యాయం జరిగి ప్రజలందరూ కూడా హ్యాపీగా ఉండాలని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా జగజ్జీవన్ రావు గారికి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున నివాళులు అర్పిస్తూ జోహార్లు అర్పిస్తున్నాం. ఇప్పుడు లీడర్లు అందరూ కూడా, పొలిటీషియన్ లీడర్లు అందరూ కూడా వాళ్ళ యొక్క పార్టీ విధానాలతో ఫాలో అవుతున్నారు. అది కరెక్ట్ కాదు. భారత రాజ్యాంగం ఏమిచ్చింది మనకి, దాని ప్రకారంగా మనం బతకకుండా వెనకుండా పేద వర్గాలను కూడా మనం ఫాలో అయ్యి వాళ్ళు కూడా అభివృద్ధిలో చేయటం అనేది బాబు జగజ్జీవన్ రావు గారు ఎంతో చూపించాడు. ఆయన ఉన్న టయాల్లో ఎన్నో పేద వర్గాలకి అనేకమైన ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కేంద్రం కానీ పేదవాళ్ళ గురించి మాట్లాడేవాడు ఒక్కడు కూడా లేకపోవటం చాలా బాధాకరం. ఈ భారతదేశానికి భారత రాజ్యాంగం అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకున్నటువంటి వ్యక్తి. 40 సంవత్సరాల పాటు సుదీర్ఘ పార్లమెంటేరియన్గా అనేక శాఖలు, వ్యవసాయ రంగం అయితేనేమి, రక్షణ శాఖ అయితేనేమి, కార్మిక శాఖ అయితేనేమి, ఏ శాఖ కూడా చేసినా కూడా ఆ శాఖకి వని తెచ్చినటువంటి హరిత విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా వారికి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పిస్తూ రానున్న రోజుల్లో ఆయన చూపించినటువంటి హక్కుల కోసం ఆయన చేసినటువంటి ప్రయత్నాలని ఆదర్శంగా తీసుకొని అన్ని ప్రజా సంఘాలతో కూడా రాజ్యాంగ హక్కులు కాపాడేందుకు కృషి చేయాలని సందర్భంగా మరి ఈరోజు రాజ్యాంగం రాసి 75 సంవత్సరాలు అయినా రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు, జీవోలు ఆయన తూతు మంత్రంగా దండలేసి నివాళులు అర్పించడం కాదు. నిజమైన ప్రజలే దేవుళ్ళు అనుకున్న ఏ రాజకీయ పార్టీలు అయినా సరే నిజంగా ప్రజల యొక్క ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీల యొక్క అభివృద్ధి కోసం పనిచేసే నాయకులు రాను కనుమరుగవుతున్నారు. స్వార్థ ప్రయోజన రాజకీయ నాయకులు వస్తున్నారు. అలాంటి ప్రజలు మార్చుకుంటున్నారు. ప్రజలు నాయకులు కూడా మారేది. మీరు నిజంగా ప్రజల గుండెల్లో ఉండాలంటే ఏదైతే పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో పెట్టిన ప్రతి ఒక్క బిల్లు కూడా ప్రజలకు ఉపయోగపడే బిల్లుని ఆమోదించి ప్రజల యొక్క తరపున మీరు పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. బాబు జగజ్జీవన్ రామ్ ను ఆదర్శంగా తీసుకుని నేటి పాలకులు పనిచేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ వెల్లడించారు. బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా దళిత ప్రజా సంఘాల నాయకులతో కలిసి డొక్కా మాణిక్యవర ప్రసాద్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 సంవత్సరాల పాటు దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయులు బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని డొక్కా వెల్లడించారు. అనంతరం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సముద్రాల చినకోటేశ్వరరావు, నల్లపు నీలాంబరం, డాక్టర్ మూకిరి సుధా, వివిధ దళిత ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. నవభారత నిర్మాణంలో కీలకమైన భూమికి పోషించినటువంటి ఒక మహాపురుషుడు, నేషనల్ బిల్డర్, అంటే జాతి నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి ఒక జాతీయ నాయకుడు బాబు జగజ్జీవన్ రావు గారు. దళిత వర్గాల్లో పుట్టి
అంటరాని కులంలో పుట్టి మొత్తం భారతదేశ ఔన్నత్యం కోసం, భారతదేశం గొప్పతనం కోసం, జాతి ఐక్యత కోసం కృషి చేసినటువంటి మహాపురుషుడు బాబు జగజ్జీవన్రావు గారు. వారిని ఈరోజు స్మరించుకోవటం, వారి యొక్క జన్మదినం జరుపుకోవటం నిజంగా భారతీయుల యొక్క కర్తవ్యంగా భావిస్తూ, అలాంటి మహాపురుషుల ఆలోచన ముందు తీసుకొని సామాజిక అసమానతలు లేని, అస్పృశ్యత, అంటరానితనం లేని ఒక సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడిపైన ఉందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రావు అణగారిన వర్గాల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. అలాంటి మహనీయులు ఆశయాలని ఆదర్శంగా తీసుకుని నేటి యువత పనిచేయాల్సిన అవసరం ఉందని మాణిక్యరావు సూచించారు. బాబు జగజ్జీవన్ రావు గారు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇద్దరూ కూడా దళితులకి రెండు కళ్ళు లాంటి వాళ్ళు. ఆ మాటకొస్తే భారతదేశంలోనే ఒక గొప్ప నాయకులు, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, అట్లాగే రాజ్యాంగం ఆమోదం పొందడానికి బాబు జగజ్జీవన్ రావు గారు ఎలలేని కృషి చేసినటువంటి వ్యక్తి. చెయ్యి జారటం, నోరు జారాను, కాలు జారుతానంటే ప్రస్తుత పరిస్థితుల్లో కుదిరే పని కాదని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ హెచ్చరించారు. నేడు రాష్ట్రంలో పలు చోట్ల దళితులపై దాడులు జరుగుతున్నాయన్నారు. శాసనసభాపతి అయిన వ్యక్తి ఒక దళితునిపై చేయి జారిందే కాకుండా దళితుని చేతే క్షమాపణ చెప్పించడం కరెక్ట్ కాదన్నారు. పొరపాటు జరిగినప్పుడు అయ్యన్న పాత్రుడు తన ఇంటికి పిలిపించుకొని మాట్లాడి సమాజానికి ఒక మంచి సందేశం ఇస్తే బాగుండేదని డొక్కా అన్నారు. ఇలా దళితులపై దాడులు చేయడం సరైన విధానం కాదని ప్రభుత్వం గమనించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలా నోరు జారిన వాళ్ళని, కాలు జారిన వాళ్ళు ఉన్నాం, కానీ చెయ్యి జారిన వాళ్ళని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. సరే, చెయ్యి జారితే జారాడు పెద్ద ఆయన స్పీకర్ స్థానంలో ఉన్నాడు. బాధితుడితో క్షమాపణ చెప్పించడం అనేది చాలా బాధాకరం. బాధితుడితో చెప్పించకుండా స్పీకర్ గారే క్షమాపణ చెప్పడం, అతని ఇంటికి పిలిపించుకొని మాట్లాడటం, అలా గౌరవప్రదమైన ముగింపు చేసుంటే ఆయన స్థానానికి గౌరవం వస్తుంది, ఆయనకి బాగుంటుంది, రాష్ట్రానికి మంచి మెసేజ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, ఒక పెద్దరికంగా ఒక స్థానానికి గౌరవించిన వాళ్ళు అవుతారని చెప్పేది నా మనవిగా వారికి విజ్ఞప్తి చేస్తూ, ఆయన చాలా మంచివాడు, పెద్ద మనిషి. ఏదో చేయి జారాడు. ఆ చేయి జారిన సందర్భంగా బాధితుడు క్షమాపణ చెప్పించడం ఎంత దుర్మార్గం. కనుక బాధితుడు కాకుండా తమరే వారిని ఇంటికి పిలిపించి, ఆ బాధితుని ఇంటికి పిలిపించి గౌరవించి సమాజానికి మంచి మెసేజ్ ఇస్తే మీ హోదాకి, మీ గౌరవానికి చాలా బాగుంటుందని చెప్పి ఆ పెద్దానికి విజ్ఞప్తి చేస్తూ, సమైక్య ఆంధ్ర ఉద్యమం నుంచి పలు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్న నగరపాలక సంస్థ ఉద్యోగి అచ్చయ్య రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించడంపై హర్షం ప్రకటించారు. అసెంబ్లీలో బిల్లు ఆమోదం తెలిపి పార్లమెంటుకు పంపించడంతో అక్కడ కూడా బిల్లు ఆమోదం పొందడంపై నగరంలో ప్లకార్డులతో ప్రదర్శన చేపట్టారు. రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానికి ధన్యవాదాలు చెప్పాలంటూ తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు బాలల చిత్ర ప్రదర్శన ఆకట్టుకుంది. మనం ఎప్పుడా అని ఎదురు చూసే రోజు రానే వచ్చింది. నరేంద్ర మోడీ గారు బిల్లు ప్యాస్ చేయనే చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్కి బాగా వరాల జల్లులు కురిపించి, బాగా నడిపించి, మీ చేతుల మీదుగా రేపు శంకుస్థాపన చేసి ఆంధ్రప్రదేశ్ని ఎప్పుడూ కదిలించకుండా ఉంటే ఇంక దానికి తిరుగులేనిగా ఉంటుంది. మళ్ళీ రాదు. ఈ అవకాశం వచ్చింది, చేశారు. ప్రజలందరూ మెచ్చుకుంటున్నారు, నరేంద్ర మోడీ గారు బాగా చేస్తారని. రేపు రాబోయే రోజుల్లో వరాల జల్లులు కురిపించి ఒక 25-30 ఏళ్ళు ఆ రాష్ట్రం నిలబడేదాకా కొంచెం సహకారం అందిస్తే. నగరాలు శారదా స్కూల్లో కల్చరల్ డే వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ శాస్త్రవేత్త చందు సాంబశివరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని చందు సాంబశివరావు సూచించారు. విద్య లేకుండా కొన్ని రంగాల్లో రాణించిన ప్రముఖులు ఉన్నారని, అయితే విద్య ఉంటే అన్ని రంగాల్లో రాణించవచ్చని తెలిపారు. ఒత్తిడి లేకుండా విద్యను అభ్యసించాలని తెలిపారు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులను మార్కుల కోసం ఒత్తిడికి గురి చేయవద్దని అన్నారు. ఈ సందర్భంగా కల్చరల్ ప్రోగ్రాంలో పాల్గొన్న వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శ్రీధర్ అకాడమీ డైరెక్టర్ అమిశెట్టి శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బాలాజీ, స్కూల్ డైరెక్టర్ భారతీవాణి, ప్రిన్సిపల్ రాము తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ వల్లే గొప్పవాళ్ళు అవుతారనేది కాదు, కానీ ఎడ్యుకేషన్ ద్వారా మీరయ్యే గొప్పవాళ్ళల్లో వెరైటీ కానీ, క్లాస్ కానీ, టైప్ కానీ డిఫరెంట్గా ఉంటుంది. ఎడ్యుకేషన్ లేకుండా గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు కొన్ని విషయాల్లోనే అవ్వగలుగుతారు,
ఎడ్యుకేషన్ మీకు అన్ని విషయాల్లో గొప్పవాళ్ళు అయ్యే ఛాన్స్ని ఇస్తుంది, అన్ని ఫీల్డ్స్లో. యూ కెన్ బి ఎ పొలిటీషియన్, యూ కెన్ బి ఎ సైంటిస్ట్, యూ కెన్ బి ఎ ఫార్మర్, యూ కెన్ బి ఎన్ ఇండస్ట్రియలిస్ట్, యూ కెన్ బి ఎ బిజినెస్ మ్యాన్. మీరు ఏది కావాలనుకుంటే అదే ఈ అవకాశాన్ని ఎడ్యుకేషన్ ఇస్తుంది. కాబట్టి ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది అందరికీ కూడా చాలా అవసరం. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.